నమస్తే అందరికీ. శ్రావణ మాసం 3వ సోమవారం అయితే నేను మా ఇంట్లోనైతే ఇట్లా పూజ చేసుకున్నా. ఇప్పుడు టైం అయితే ప్రొద్దున 10 అవుతుంది. వాతావరణం ఎట్లున్నదంటే మా ఎన్టీపీసీలను అయితే కొంచెం ఎండగా కొంచెం మబ్బులు పట్టి అయితే ఈరోజైతే వాతావరణం అయితే ప్రశాంతంగానే ఉంది. మా కళ్యామాకు చెట్టును చూడండి ఎంత ఫ్రెష్గా ఎగురొచ్చిందంటే ఈ వర్షానికి చాలా బాగుంది. పెద్ద పెద్ద ఆకులతోనైతే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే నేను కొన్ని ఆకులైతే తెంపుకుంటున్నా. ఎందుకు అని అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికైతే కొన్ని ఆకులైతే కోస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. ఇవాళ శ్రావణ మాసం 3వ సోమవారం కదా, వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను. వంటలకి కరివేపాకు కావాలంటే తీసుకెళ్తాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి నేను వచ్చేసరికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. నా కోసం ఒక కొబ్బరికాయ నీళ్ళు కొట్టడానికి. ఏం చేస్తాను సాయితి? సాంబార్, రైసు, ఆలు ఫ్రై కోసం కట్ చేసి పెట్టిండ్రు, కొబ్బరి చట్నీ, బీరకాయ కూర, గోంగూర పచ్చడా. సాయితి సాంబార్ అయితే సూపర్ ఎక్స్పర్ట్. సిరా అయితే కంప్లీట్ చేసేసిండ్లు. వావ్, చూస్తేనే ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది. మా మమ్మీ బీరకాయలు కట్ చేస్తుంది. వట్టి బీరకాయనా లేకపోతే బీరకాయ అల్చింతకాయనే? బీరకాయ అల్చింతకాయ రెండు కలిపా? రెండు కలిపి మంచిగా సూపర్. సుధా బూరెలు చేస్తుంది. అయిపోయినాయా చేయడం? అయిపోతున్నాయి అక్క. ముందే అన్నీ అయితే ఈ పిండిలా పూర్ణం పెట్టి అయితే రెడీ చేసి పెడుతుంది. ఈ పిల్లల అల్లరైతే మామూలుగా లేదు. వీళ్ళు పిల్లలు కాదు, అసలు వీళ్ళు పిడుగులు. మా ఇంట్లో అయితే ఈరోజు కూడా 2వసారి రాఖీ పౌర్ణమి. మొన్న మా చంద్రులు లేడని చెప్పిన కదా, ఇవాళ నచ్చిండు. వానికైతే మేము ఇప్పుడు రాఖీ కడతాను. పండుగ రోజు కాకపోయినా ఈ రోజు అయినా కూడా మా ఇంట్లో పండుగ వాతావరణంగా ఉన్నది. సంతోషంగా ఉంది. ఎందుకంటే రాఖీ పండుగ నాడు నేను లేను, మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడికి మా అక్కలు కట్టిండు, చూసిన బాధ అనిపించింది. మళ్ళీ ఈరోజు వచ్చిన 2 days తర్వాత ఈరోజు నా కోసం మా చిన్న అక్క కూడా ఉంది, పెద్ద అక్క కూడా ఉన్నది. ఒక తమ్ముడు మాత్రమే లేడు, ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు. మొన్న బాధపడడానికి ఈరోజు హ్యాపీగా ఉంది. అంతే కదా? అంతే. ఒక రోజు 2 రోజులు లేట్ అయినా మనం ఒకరికొకరం తోడు. అవును, బ్లడ్ రిలేషన్ అనేది ఇట్లనే ఉంటుంది. రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం కూడా ఇదే.
అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటినైతే 3వ శ్రావణ సోమవారం పూజ అయితే చాలా సంతోషంగా జరుపుకున్నాం. భగవంతుడికి అయితే అన్ని నైవేద్యాలు చేసి అయితే సమర్పించుకున్నాం. ఇది ఎప్పటి నుండో మా వాళ్ళు తరతరాలుగా ఇట్లనే చేసుకుంటారు, ఇట్లనే వస్తుంది. మేమే కాదు మా ఊర్లో అందరూ కూడా అంతే. ఈ శ్రావణ మాసం అయితే ఒక నెల రోజులు కంప్లీట్గా అసలు చాలా నియమ నిష్టలతో అయితే ఉంటారు. ఈరోజు మా వాళ్ళది 3వ సోమవారం, మేము అందరం ఉన్నాం కదా అని ఈరోజే అయితే మా ఇంట్లో ఈ పూజ అయితే చేసుకున్నాం. లేదంటే 5 సోమవారాలకే చేసుకుంటాం. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరైతే ఈ శ్రావణ సోమవారాలు ఎట్లా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మంచిగా ఉన్నాయారా? థ్యాంక్ యూ రా బాబు. ఉప్పు తక్కువ ఉందా? మంచిదేలే. సాయితి, ఇవాళ శ్రావణ 3వ సోమవారం కదా, ఎట్లున్నది ఇవాళ మన ఇంట్లో? నువ్వు పెళ్ళైనప్పటి నుండి మా అత్తగారి ఇంట్లో ఇట్లానే శ్రావణ మాసం సోమవారం నాడు కొబ్బరికాయలు కొడతాం, అన్ని రకాల స్వీట్స్ వంటలు చేసుకుని అందరితో ఆడపడుచులు వాళ్ళు మేము అందరం కలిసి ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం. మంచిగా అనిపిస్తుంది కదా, అందరం కలిసి ఇట్లా ఒక దగ్గర పండుగ లెక్క అనిపిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో ఇదొక పండుగ మనకైతే. అవును, మన సైడ్ తెలంగాణ ఇటు సైడ్ శ్రావణంలో అందరూ ఫాస్టింగ్ ఉంటారు. అవును, పూజలు అన్నీ ఉంటాయి. నెల రోజులు అసలు నాన్ వెజ్ ముట్టకుండా చాలా నియమ నిష్టలతో. మమ్మీ పూజ ఎప్పటి నుంచి చేస్తాను ఇట్లా? పూజ మీరు ఉట్టక ముందే చేస్తాను. మేము ఉట్టక ముందు నుండే. మీరు ఉట్టక ముందే శ్రావణం ఒక్క పొద్దులు 3 వారాలు ఉండి అన్ని తీర్ల సీట్లు వంటలు చేసుకొని చుట్టాలను అందరి బిడ్డలను పిలుచుకొని తింటాం. కానీ ఈసారి మనం ఎవరిని విలువలేదు కదా అని సరే విలువలే పిలిచేది. ప్రతిసారి అందరిని పిలుచుకొని పెట్టుకునేది, కానీ ఈసారి అసలు వీలు కాక ఎవరిని విలువలేదు. అందరం కలిసి ఒక ప్లేస్లా ఇట్లా పండుగ చేసుకొని అయితే ఈ వంటలన్నీ చేసుకొని తింటా అంటే ఇదే పండుగ లెక్క కనిపిస్తుంది. మా ఇంట్లో ఇలా శ్రావణ మాస కళ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు ఎంతమంది శ్రావణంలో ఇట్లా పూజ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోల కోసం అయితే నా ఛానల్ను ఫాలో కండి. హర హర మహాదేవ, శంభో శంకర.